నమస్తే వెల్కమ్ టు #యు నేను మీ రాజేష్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన వేటు పడుతుందని సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా వస్తుందని బీఆర్ఎస్ పార్టీ భావించింది. కానీ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్కు సూచనలు చేసింది. ఆ దిశగా తీర్పు ఇచ్చింది. సో ఇప్పుడు అనర్హత పిటిషన్లు నిర్ణయించే అధికారంను స్పీకర్కు లేదా చైర్మన్కు అంటే పార్లమెంట్ ద్వారా అప్పగించడం ఏకైక ఉద్దేశం న్యాయస్థానాల్లో జాప్యం చేసే వ్యూహాలను నివారించడమేనని కూడా తీర్పులో చెప్పుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు అంతిమంగా స్పీకర్కే అధికారం అప్పగించింది. దీంతో ఇప్పుడు గులాబీ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే జరుగుతున్నటువంటి ప్రచారాల్లో భాగంగా నిరాశ ఎదురైనట్లుగా స్పష్టంగా మనకి రాజకీయ విశ్లేషణలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్పీకర్కు ఫిర్యాదు చేసింది మొదట్లో బీఆర్ఎస్. అయితే స్పీకర్కు ఫిర్యాదుతో పాటుగా హైకోర్టులో కూడా బీఆర్ఎస్ పార్టీ కేసు వేసింది. అయితే హైకోర్టు సైతం తాము జోక్యం చేసుకోలేము ఈ అంశంలో అని చెప్పినటువంటి క్రమంలో స్పీకర్కే విచక్షణ అధికారం కోసం ఆయనదే నిర్ణయాధికారం అని ఎప్పుడైతే పేర్కొంటూ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని సూచనలు కూడా చేసింది. అయితే స్పీకర్ కొంత దాని జాప్యం జరుగుతోందని ఆయన చేస్తున్నారన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు మెట్లెక్కింది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఇక్కడ 14 నెలలుగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయించేందుకు ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది, ప్రయత్నాలు ముమ్మరంగా చేసింది. అయితే సుప్రీంకోర్టు కూడా స్పీకర్కే నిర్ణయాధికారం ఉందని 3 నెలల్లోగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు ఇప్పుడు జారీ చేసినటువంటి సందర్భంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే ఏం చేయాలో పాలుపోవట్లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ ఆశించింది ఒకటి, తీర్పు వచ్చింది ఒకటి. అంటే తీర్పు ఇంకొక రకంగా రావడంతో ఇప్పుడు పార్టీ నేతలందరికీ కూడా ఒక రకంగా నిరాశ ఎదురైనటువంటి సందర్భంగా మనం స్పష్టంగా చెప్పొచ్చు. కానీ ఇక్కడ పార్టీ మారినటువంటి ఆ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తాయని ప్రతి సందర్భంగా ప్రతి సమావేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ కానీ లేకుంటే అధ్యక్షులుగా ఉన్నటువంటి కేసీఆర్ కానీ పదే చెప్పుకుంటూ వచ్చారు. కానీ పార్టీ నాయకులు కానీ క్యాడర్ కానీ ఎన్నికలు సిద్ధం కావాలనే పిలుపును కూడా అధిష్టాన పెద్దల నుంచి బహిరంగ సభల్లో ఇచ్చారు. అంతేకాదు భవిష్యత్తులో ఎవరు పార్టీ మారాలన్నా భయపడేలా చేస్తామన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు. మరి కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయని భావించింది బీఆర్ఎస్ పార్టీ ఆ స్టేట్మెంట్లు బట్టి మనం చూస్తే. కానీ పార్టీ ఫిరాయింపులు ఎవరు పాల్పడినా వేటు పడుతుందని, అనర్హత వేటు పడుతుందని కూడా సంకేతాలు ఇవ్వాలని ఆశించినప్పటికీ సుప్రీంకోర్టు కూడా స్పీకర్ నిర్ణయానికి వదిలేయటం, తీర్పు ఆ దిశగా రావటం, స్పీకర్కే పార్టీ మారినటువంటి వాళ్ళపైన వేటు వేసే అధికారం ఉందని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసినటువంటి సందర్భంగా సో ఇప్పుడు స్పీకర్కి అధికారాలు ఉండటం, అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తే స్పీకర్ కావడంతో కొంత చట్టంలో పేర్కొన్నటువంటి అధికారుల ప్రకారం నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది. సో ఇప్పుడు అనర్హత వేటు వేయకుండా కొంత పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయనే అభిప్రాయాలు ఎక్కువ శాతం రాజకీయంగా వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు అంతా కూడా స్పీకర్ నిర్ణయం ఏం చేయబోతున్నారు, ఎందుకంటే స్పీకర్ ఇతర రాష్ట్రాల్లో కొన్ని ఇటువంటి పరిస్థితుల అనుగుణంగా కొంత స్పీకర్లు నాంచినటువంటి ధోరణులు ఉన్నాయి. మరి ఇక్కడ స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా, ఏం చేస్తారని ఉత్కంఠ కొనసాగుతుంది. మరి ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మరి ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచినటువంటి 12 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు అన్నాడు. అందులో తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా మంత్రి పదవి కూడా ఇచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి 6, సిపిఐ నుంచి 1, బీఎస్పీ నుంచి 2 బీఆర్ఎస్ పార్టీలో చేరారు అన్నాడు. అయితే 2018లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అందులో ఆ చేరినటువంటి వాళ్ళు సబితా ఇంద్రారెడ్డిని అప్పట్లో క్యాబినెట్లోకి కూడా మంత్రిగా తీసుకున్నారు. మరి టీడీపీ నుంచి 2, ఇండిపెండెంట్ నుంచి 1, అట్లాగే ఏఐఎఫ్బి నుంచి కూడా 1 బీఆర్ఎస్ పార్టీలో ఆనాడు 12 మంది మొత్తం జాయిన్ అయినటువంటి పరిస్థితి. మరి అప్పుడు కూడా పార్టీ మారిన వారిపైన కూడా అనర్హత వేట వేయాలని అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీరియస్గా డిమాండ్ చేసింది. అప్పుడు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసింది, వాళ్ళని సస్పెండ్ చేయాలి లేకుంటే వాళ్ళని అనర్హత వేటు వేయాలని. కానీ బీఆర్ఎస్ ఎక్కడ చలించాల. కానీ బీఆర్ఎస్ తొలి గవర్నమెంట్లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆయన సైతం కోర్టుకు వెళ్ళి తీర్పు తెచ్చుకున్నారు. అయినా అసెంబ్లీ సమావేశాలకు అనుమతించలేదని కోమటిరెడ్డే స్వయంగా గతంలో చెప్పుకొచ్చారు. మరి అయితే ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారినటువంటి ఆ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని మాత్రం బీఆర్ఎస్ పార్టీ పట్టుపడుతూ ఉంది. సో ఇట్లా పట్టుపట్టడం పైనే ఇప్పుడు విమర్శలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మీద వెల్లువెత్తినటువంటి సందర్భం. అంటే ఆనాడు ఒక రీతిలో ఈనాడు ఒక విధంగా వివరించడం ఏంటనేది ఇప్పుడు ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సంధిస్తున్నటువంటి సందర్భం. సో ఇప్పుడు ఎమ్మెల్యేల అనర్హత పైన స్పీకర్ కొంత ఆయన విచక్షణాధికారానికి అధికారాలను సుప్రీంకోర్టు ప్రశ్నించలేదు కాబట్టి కేవలం డైరెక్షన్ మాత్రమే ఇచ్చింది. అంటే సుప్రీంకోర్టు 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోమని మాత్రమే సూచించింది. మరి సభా హక్కులను కాపాడేది కేవలం స్పీకర్ మాత్రమేనని సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది. తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంత ఎక్కువగా
చెప్పుకుంటూ వస్తున్నారు, ఆ దిశగా మాట్లాడుతున్నారు. కానీ బీఆర్ఎస్ నాయకుల ముందు సుప్రీంకోర్టు తీర్పు మొత్తం ఒకసారి చదువుకుంటే ఖచ్చితంగా అందులో వాస్తవాలు ఏంటి, తీర్పులో ఏముందని స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలను బీఆర్ఎస్ విలీనం చేసుకున్నటువంటి చరిత్ర ఓ రకంగా బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ది కూడా. మరి రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ అలాంటి వ్యవహరించింది. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఒక రకంగా చెప్పాలంటే కూనీ చేశారు. కానీ శాసన మండలిలో, శాసనసభలో కూడా పార్టీలనే విలీనం చేసుకున్నటువంటి గొప్ప చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. మరి ఈనాడు వాళ్ళు ఎమ్మెల్యేల పట్ల పెద్ద ఎత్తున వేటు వేయాలనే ఒక డిమాండ్ చేస్తూ కోర్టుకెక్కి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు. ఆనాడు స్పీకర్కి అధికారాలు ఉంటాయని డంకా బజాయిని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ విధానాలు నచ్చక పార్టీ మారితే వారిపై శాసనసభ సభ్యత్వం రద్దయిందని, ఉప ఎన్నికలు జరుగుతాయని కూడా పగటి కలలు కంటున్నటువంటి వ్యవహారంలో ఇప్పుడు కొంత తీవ్ర స్థాయిలోనే బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఏది ఏమైనా సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు మాత్రం ఇప్పుడు ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి నిరాశ కలిగించిందనేది చాలామంది రాజకీయ నిపుణుల యొక్క అభిప్రాయం. మరి భవిష్యత్తులో ఈ వ్యవహారంలో స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏ విధంగా ఫాలో అవుతారని మాత్రం భవిష్యత్తులో మనం తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద మీరు కూడా స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.